దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుచూ ఉన్నాను. వాక్యం కూర్చున్న అవగాహన అనే కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1232 ఎపిసోడ్గా ద్వితీయోపదేశకాండ 24వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం అండి. 24వ అధ్యాయం కూడా 23వ అధ్యాయం 15 నుంచి మనం నేర్చుకున్నాం కదండి, ఇతర ఆజ్ఞల గురించి. అవే ఇక్కడ కూడా ఇంకా తెలియచేయబడుతున్నాయి. 24వ అధ్యాయం అంతా 24వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఈ ఆజ్ఞలే మనకు తెలియచేయబడతా ఉన్నాయి. ఒకడు ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ఆమెను గురించిన రహస్యం ఏదో తెలిసి ఆమెను ఇష్టపడడు. అతనికి ఆమె ఇష్టం లేకపోతే ఆమె విడాకుల పత్రం రాసి దానిని ఆమెకు ఇవ్వాలి. అప్పుడు అతడు ఆమెను తన ఇంటి నుండి పంపించివేయాలి. ఆమె అతని ఇల్లు విడిచి వెళ్ళిపోయాక ఆమె మరొకరికి భార్య కావచ్చును. అయితే ఒకవేళ ఆ క్రొత్త భర్తకు కూడా ఆమె నచ్చకపోవడంతో అతడు ఆమెను వెళ్ళగొట్టవచ్చును. ఒకవేళ అతడు ఆమెకు విడాకులు ఇచ్చిన మొదటి భర్త ఆమెను మళ్ళీ తన భార్యగా చేసుకొనకపోవచ్చును. లేక ఆమె క్రొత్త భర్త చనిపోతే మొదటి భర్త ఆమెను మరలా తన భార్యగా చేర్చుకొనకపోవచ్చును. అతనికి ఆమె అపవిత్రంగా అయింది ఉంటుంది. అతడు ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకుంటే యెహోవాకు అసహ్యమైన అతడు దాన్ని చేసిన వాడవుతాడు. మీరు నివసించేందుకు నీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ఇలా పాపం చేయకూడదు. మీరు వెళుతున్న దేశంలో, మీరు నివసించేందుకు ఇస్తున్న ఒక మంచి దేశంలో మీరు ఇలాంటి పాపం చేయకూడదని ముందుగానే చెప్తున్నారు. అంటే మానవ పాప ఫలితమే విడాకులు. అంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 8వ వచనంతో మనం చూస్తే, పురాతన ఇశ్రాయేలు విడాకుల పద్ధతిని క్రమపరచడానికి దేవుడిచ్చిన ఒక మార్గసూత్రాలు ఏంటంటే, మానభంగం సూచన అంటే బహుశా అవమానకరమైన లేక వ్యభిచారం కంటే తీవ్రమైన తక్కువ అవినీతి ప్రవర్తన సూచిస్తుంది. వ్యభిచారానికి శిక్షణ మరణదండన కాబట్టి ఇక్కడ చెప్పింది వ్యభిచార నేరం కాకపోవచ్చు. అదే 22వ అధ్యాయం 13 నుంచి 22 వచనాలతో మనం చూస్తే, తన వివాహ బాంధవ్యాన్ని తెంచుకుని తనను తాను కాపాడుకోవడానికి తన మొదటి భర్త సంబంధించిన సమస్త బాధ్యతల నుండి విడుదల పొందడానికి ఒక స్త్రీ పొందే న్యాయసమ్మతమైన పత్రమే పరిత్యాగ పత్రిక, అంటే విడాకుల పత్రం అని అంటారు. అర్థమవుతుందండి. తనను తాను కాపాడుకోవడానికి మొదటి భర్త నుంచి సమస్త బాధ్యతల నుంచి విడుదల పొందుకోవడానికి ఒక స్త్రీ పొందే న్యాయసమ్మతమైన పత్రమే పరిత్యాగ పత్రిక, అంటే విడాకుల పత్రం అని అర్థం అనమాట. అంటే విడాకులు తీసుకోవడం విషాదకరమైన విషయమే, కానీ మలాకి 2:16తో ఆదికాండం 2:24 మనం చూస్తే, ఒకవేళ అది బైబిల్ చెప్పే కారణాలపై ఆధారపడినది అయితే పాపం కాదు. అపనమ్మకం, ఆధ్యాత్మిక వ్యభిచారం వల్ల దేవుడే ఇశ్రాయేలుకు విడాకులు ఇచ్చాడు, అంటే దేవుడే వారిని విడిచిపెట్టాడు. అదే యెషయా 51, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 6-8 వచనాలను మనం చూస్తే ఇది మనకి అర్థమవుతా ఉంది కదండి. 1వ వచనం 6-8 వచనాలు. అంటే దేవుడే ఇశ్రాయేలుకు విడాకులు ఇచ్చాడు. ఇశ్రాయేల్ని నుంచి విడుదల పొందుకున్నాడు, వారి నుంచి విడాకులు కోరుకున్నాడు అని చెప్పడానికి ఇది ఒక మంచి వాక్యం అన్నమాట. అంటే ఒక పురుషునికి పెళ్ళైన కొత్తలోనే అతని సైన్యంలోనికి పంపకూడదు, అతనికి ఎలాంటి ప్రత్యేక పనిని విధించకూడదు. 1 సంవత్సరం అతడి ఇంటి దగ్గరే ఉండి తన కొత్త భార్యని సంతోషపెట్టేందుకు అతడు స్వేచ్ఛగా ఉండాలి. ఒకనికి నీవు ఏదైనా బదిలిస్తే దానికి భద్రతగా అతని తిరిగటి రాయిని నీవు తీసుకోకూడదు, ఎందుకంటే అది అతని భోజనాన్ని తీసుకున్నట్టే అవుతుంది. కనుక ఒకడు తన సొంత ప్రజల్లో నుండి ఇశ్రాయేలు వాడిని ఎత్తుకుని పోయి అతన్ని బానిసగా అమ్మిన ఆ ఎత్తుకుపోయిన వాడు చావాల్సింది. ఈ విధంగా మీ మధ్య ఎలాంటి చెడుగునైనా మీరు తొలగిస్తారు. కుష్ఠరోగం వంటి వ్యాధి నీకు ఉంటే లేవి యాజకులు నీకు ప్రబోధించే వాటన్నిటిని నీవు జాగ్రత్తగా పాటించాలి. చేయాల్సిందిగా నేను యాజకులకు చెప్పిన విషయాలను నీవు జాగ్రత్తగా పాటించాలి. మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన ప్రయాణంలో మిరియాముకు మీ దేవుడైన యెహోవా చేసిన దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేన్ని జ్ఞాపకం ఉంచుకోవాలంటండి? మిరియాముకు మీ దేవుడైన యెహోవా చేసిన దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నీవు ఎవరికైనా ఎలాంటి అప్పు ఇచ్చినా దాన్ని భద్రంగా దేన్నైనా తీసుకునేందుకు నీవు అతని ఇంట్లోనికి వెళ్ళకూడదు. నీవు బయటనే నిలిచి ఉండాలి. అప్పుడు నీవు ఎవరికైతే అప్పు ఇచ్చావో అతడే దానికి భద్రతగా దేనినైనా
బయటికి తెచ్చి నీకు ఇస్తాడు. ఒకవేళ అతడు పేదవాడైతే అతని వస్తువుని తెల్లవారే వరకు నీ దగ్గర ఉంచుకోకూడదు. అతని వస్తువును ప్రతి సాయంత్రం నీవు అతనికి ఇస్తూ ఉండాలి. అప్పుడు అతడు తన సొంత బట్టలతో నిద్రపోగలుగుతాడు. అతడు నీకు కృతజ్ఞతలు చెప్తాడు. నీవు ఈ మంచి పని చేసినట్టు నీ దేవుడైన యెహోవా చూస్తాడు. పేదవాడు అవసరంలో ఉన్నవాడైనా జీతగాడిని నువ్వు మోసం చేయకూడదు. అతడు నీ తోటి ఇశ్రాయేలు వాడవైనా నీ పట్టణాలు ఒకదానిలో నివసిస్తున్న విదేశీయుడనైనా సరే ప్రతిరోజు సూర్యుడు అస్తమించక ముందే అతని జీతం అతనికి ఇచ్చివేయాలి. ఎందుకంటే అతడు పేదవాడు, ఆ డబ్బే అతనికి ఆధారం. నీవు అతనికి అలా చెల్లించకపోతే అతడు నీ మీద యెహోవాకు ఫిర్యాదు చేస్తాడు. నువ్వు పాపదోషివి అవుతావు. పిల్లలు చేసిన దేనికోసమైనా తండ్రులను చంపకూడదు. అలాగే తల్లిదండ్రులు చేసిన దేనికోసము పిల్లల్ని చంపకూడదు. ఒక వ్యక్తి స్వయంగా తాను చేసిన కీడు నిమిత్తం చంపబడాలి. విదేశీయులకు, అనాథలకు న్యాయం జరిగేటట్టు నీవు చూడాలి. ఒక విధవ దగ్గర తాకట్టు బట్టలు నీవెన్నటికీ తీసుకోకూడదు. మీరు ఒకప్పటి ఈజిప్టు బానిసలు అని ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అక్కడి నుంచి బయటకు తీసుకుని వచ్చాడని మర్చిపోవద్దు. అందుకే మీరు పేదవారికి ఇలా చేయాలని నేను మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. చూడండి, దేవుడు ఆజ్ఞలు ప్రతీది చాలా జాగ్రత్తగా మనకు చెప్తున్నాడు. పేదలను అలసుగా తీసుకోకూడదు, వారిని దయగా గౌరవంగా చూడాలని దేవుడు ఇశ్రాయేలుకి తరచుగా హెచ్చరిస్తూ ఉన్నాడు. పేదల అవసరంలో ఉన్న వారికి న్యాయం చూడాలని, విశ్వాసులకు దేవుని శిక్ష వస్తుందని. యాకోబు 5:1-6 చూస్తే అక్కర్లో ఉన్న వారి పట్ల శ్రద్ధ చూపించాలని. ఈ విషయాలన్నిటినీ కూడా మనకు అర్థమవుతుంది. పరదేశులకే కానీ, తండ్రి లేని వారికే కానీ, విధవరాండ్రులకే కానీ మనం ఏం చేయాలంటే అనాథలకు, విధవరాండ్రుల పట్ల దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండాలంట. అంటే నిర్గమాకాండం 21-22, మనం చూస్తే అవకాశాలు లేని వారికి సహాయం చేయడం దేవునికి గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. లూకా 7:13, హెబ్రీ 13:2, యాకోబు 1:27. ఈ విషయాలన్నిటి ద్వారా దేవుడి యొక్క గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. అంటే నీవు పొలంలో పంట కూర్చుకుంటూ మర్చిపోయి ఒక పని అక్కడే విడిచిపెట్టావనుకో, నువ్వు మళ్ళీ దానికోసం వెళ్ళకూడదు. విదేశీయుల కోసం, అనాథల కోసం, విధవల కోసం, అది వాని కోసం నీవు కొంత ధాన్యం విడిచిపెడితేనే నీ ప్రతి పనిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు నీ ఒలీవ చెట్లను రాల్చినప్పుడు కొమ్మలను పరిశీలించేందుకు నువ్వు తిరిగి అక్కడికి వెళ్ళకూడదు. నీవు అలా విడిచిపెట్టే ఒలీవలు విదేశీయులకు, అనాథలకు, విధవులకు ఉంటాయి. నీ ద్రాక్ష తోట నుండి నీవు ద్రాక్ష పండ్లు కూర్చుకుంటున్నప్పుడు నీవు విడిచిపెట్టిన పండ్లు తీసుకునేందుకు నీవు తిరిగి అక్కడికి వెళ్ళకూడదు. ఆ ద్రాక్ష పండ్లు విదేశీయుల కోసం, అనాథల కోసం, విధవల కోసం ఉంటాయి. మీరు ఈజిప్టు బానిసలుగా ఉండేవారిని జ్ఞాపకం ఉంచుకో. అందుకే మీరు పేదవారికి ఇలా చేయాలని నేను మీకు ఆజ్ఞాపిస్తా ఉన్నాను. ఎవరికి ఏం చేయాలో సమస్త విషయాలు పేదల పట్ల ఎలా ఉండాలి, విధవరాండ్రుల పట్ల ఎలా ఉండాలి, మరి స్త్రీల పట్ల ఎలా ఉండాలి, బలహీనుల పట్ల ఎలా ఉండాలి, అవన్నీ జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు. రోగం వంటి వ్యాధి నీకు ఉంటే లేవి యాజకులు నువ్వు జాగ్రత్తగా పాటించాలి. నీ దేవుడైన యెహోవా మిరియాముకు చేసిన దాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మిరియాము సంఖ్యాకాండం 12:1-15 చదివితే మిరియాముకు కుష్టు వ్యాధి ఎలా వచ్చిందో మనం చూడవచ్చు కదండి. దాన్ని జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు. అవన్నీ దృష్టాంతాలుగా మన కొరకే రాశాడు ఆయన. మనం ఏం చేస్తే, ఎలాంటి పనులు చేస్తే, ఎలాగ తిరుగుబాటు కార్యాన్ని చేస్తే, అలాంటి మాటలు మాట్లాడితే, దేవునికి విరుద్ధంగా పనులను చేస్తే మన జీవితంలో దేన్ని పొందుకుంటామో అది రాశాడు అక్కడ. దాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా ఈ వాక్యం మనకి అర్థమవుతా ఉంది. కానీ ఎన్నిసార్లు గద్దించినా విననొల్లని వాడు మరి హఠాత్తుగా నాశనం అవుతాడని చాలాసార్లు ఆయన గద్దింపు మాటలు మనం వింటూ ఉన్నాం. అనేకమైన సార్లు ఆయన మాటలు వింటూనే జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కానీ ఆ యొక్క జీవితాన్ని మార్చుకోలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి మన జీవితాన్ని మార్చుకోకపోతే దేవుని సన్నిధిలో ఒకరోజు మనం విడిచిపెట్టబడతాం. ఒకరోజు ముగించే సమయం వస్తుంది, లెక్క చూసే సమయం వస్తుంది. ఆ సమయంలో అందరము బాధపడాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క మాటకు, ఆజ్ఞలకు విధేయులవుతూ విధవరాండ్రుల పట్ల
న్యాయం కావలసిన వారి పట్ల, తల్లిదండ్రులు లేని వారి పట్ల మనం న్యాయంగా ఉంటూ మన యొక్క దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ మనం అందరం కనికరాన్ని, దయను, కనికరాన్ని మరి కలిగి ఉంటూ ఇతరులకు మనం సహాయం చేస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడా, సర్వాధికారివైన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినడానికి నువ్వు కృపను చూపించాను ఆయన. మళ్ళీ తిరిగి నీ మాటలు ధ్యానించడానికి నీ కృపను అనుగ్రహించి వింటున్న బిడ్డలందరిపై నీ కృపను దయచేసి వాక్యాన్ని అవగాహన చేసుకోగలిగిన శక్తిని దయచేయండి. వెనక ఉన్నవన్నీ మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ నీ రాజ్య సువార్తలు మేము అందరం ముందుకు కొనసాగే భాగ్యాన్ని దయచేయండి. ఈ ఉదయకాలం ఎవరిని క్షమించాలి, ఎవరి గురించి ప్రాధాయపడాలి, ఎవరి గురించి విజ్ఞాపన చేయాలో మాకు తెలియచేయమని మీకే మహిమ చెల్లిస్తూ మా ప్రాణాత్మ దేహములు మీ సొంతం చేసుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.